అందరికీ నమస్కారం అండి. రేపే అశోక అష్టమి. అశోక అష్టమి సందర్భంగా దాని విశిష్టత గురించి తెలుసుకుందాము. అశోక అష్టమి చైత్ర మాసంలోని శుక్లపక్ష అష్టమి నాడు జరుపుకుంటారు. ఇది చైత్ర మాసంలోని నవరాత్రుల సమయంలో ఈ అశోక అష్టమి జరుపుకుంటారు. రావణుడిపై ఆఖరి దాడిని ప్రారంభించడానికి ముందు శ్రీరాముడు అశోక అష్టమి పూజ చేశాడని పురాణాలు తెలియజేస్తున్నాయి. ఈ అశోక అష్టమిని భువనేశ్వర్లోని లింగరాజ్ ఆలయంలో వైభవంగా జరుపుకుంటారు మరియు ఇది 7 రోజుల ఉత్సవంగా జరుపుతారు. ఈ రోజుకు చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంది. చెడుపై మంచి సాధించిన విజయాన్ని సూచించే పండుగగా దీన్ని జరుపుకుంటారు. ఈరోజు ప్రధానంగా పరమశివుణ్ణి మరియు దుర్గాదేవి అయిన ఆ పార్వతి యొక్క ఆరాధన ప్రధానంగా చేస్తారు. అశోక అనే పదానికి దుఃఖం నుండి విముక్తి అని అర్థం. అష్టమి అంటే 8 అని. శివుడు మరియు పరమేశ్వరి శక్తి రూపిణి అయిన పార్వతీదేవి ద్వారా శ్రీరాముని బాధలు తొలగించిన రోజున ఈ అష్టమ రోజు కనుక ఆ రోజు ఈ పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా వచ్చింది. పురాణాల ప్రకారం రాముడు యుద్ధంలో రావణుణ్ణి ఓడించలేకపోయినప్పుడు అతను శివుడు మరియు శక్తిదేవి అయిన ఈ పార్వతి యొక్క ఆశీర్వాదం కోసం భువనేశ్వర్లోని లింగరాజు దేవాలయంలో 7 రోజులు పూజ చేశాడని పురాణాలు చెప్తున్నాయి. ఆ దేవాలయంలో 7 రోజులు పూజ చేసిన తర్వాత మరుసటి రోజు 8వ రోజు అంటే అష్టమి రోజు రాముడు రాక్షస రాజైన రాముణ్ణి బ్రహ్మాస్త్రంతో చంపాడని, ఆ దుర్గా శక్తి యొక్క కరుణతో ఈ విజయం సాధించాడని పురాణ గాథ. అప్పటి నుంచి ఈ లింగరాజు ఆలయంలో అశోక అష్టమిని 7 రోజుల ఉత్సవంగా ఘనంగా జరుపుకుంటారు. ఈ రోజున పవిత్రమైన అశోక వృక్షాన్ని కూడా పూజిస్తారు. ఈ వృక్షానికి శాంతి మరియు సంతోషానికి చిహ్నంగా భావిస్తారు. అంతేకాదు ఈ అశోక వృక్షం రుద్రాక్ష వృక్షంలా శివుని నుంచి ఉద్భవించిందని ప్రగాఢ విశ్వాసం. ఈ అశోక వృక్షాన్ని పూజించడం ద్వారా ఆ శివుని యొక్క అనుగ్రహాన్ని త్వరగా పొందవచ్చని నమ్ముతారు. అశోక అష్టమి సందర్భంగా అశోక చెట్టుకి ప్రదక్షిణ చేసిన, అశోక చెట్టుకి నీళ్లు పాలు నైవేద్యం సమర్పించి పసుపు కుంకుమ అక్షింతలు సమర్పిస్తే ఈరోజు చాలా మంచిదని చెప్తారు. కనుక వీలైతే ఈరోజు శక్తి రూపిణి అయిన ఆ పార్వతీదేవి యొక్క దేవాలయం ఏదైనా దర్శించి మన అదృష్టం కొద్దీ అశోక చెట్టు ఉంటే దానికి పాలు నీళ్లు సమర్పించి ప్రదక్షిణ చేసి తరిద్దామండి. ఓం నమః శివాయ. ఓం శ్రీ మాత్రే నమః.